నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజా. మీరు చూస్తున్నది ఒక్కల సీడు, చెండుమల్లి చెట్లు, బంతి పూలు. చూడండి అన్న, 2 కటింగ్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇది మూడో కటింగ్ కోయాల. చూడండి ఏం క్వాలిటీ ఉన్నాయి పూలు. క్వాలిటీ ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మూడో కటింగ్ కోయాలన్న. ఇది ఒక్కల సీడు. ఇది పాత పేపరా, సింగల్ మొక్క. ఈ బెడ్కు చూడండి, ఈ బెడ్కు చూడండి కనబడుతుంది. ఈ బెడ్కు 4 అడుగులు పైన పెట్టినాను. ఇప్పుడు పూలు కోయాలంటే సాలింటికి పోవాలి. సాలింటికి పోయేదానికి కూడా ఇబ్బంది వస్తుంది. చెట్టు ఆ విధంగా అయితే గ్రోత్ వచ్చింది. చూడండి పూలు కూడా ఏం క్వాలిటీ ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి పూలు. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి, సాల్లో పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పంట ఇలా చేసుకుంటే ఈ పూలు ఎన్ని టన్నులు కావాలైనా కోస్తుందండి. ఎన్ని టన్నులు అయినా కానీ కోస్తుంది పంట ఇలా ఈ విధంగా చేసుకుంటే. చూడండి ఏం క్వాలిటీ ఉండదు పూలు. ఏ వైపు చూసినా ఇలాగే ఉంటుంది పంట. చూడండి సాలు చూసినా కానీ, ఏ బెడ్ చూసినా కానీ ఈ విధంగానే ఉంటుంది. మూడో కటింగ్ అయితే కోయల. ఇప్పుడు కోసేదానికి వచ్చినాయి. చూడండి ఈ పువ్వులాగా ఓపెన్ అయితే అప్పుడు కోస్తాం. ఇది కోస్తాం. ఈ పువ్వు కూడా కోస్తాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది. అందరికంటే ముందుగా కూడా చూడొచ్చు. ఇది ఒక్కల సీడు, పాత బెడ్లో నాటిన చెండుమల్లి. సూపర్గా ఉంటుందన్న ఈ సీడ్ మాత్రము. ఒక్కల సీడు సైజులు అనేవి 5-6 కోతలు అయిపోయినా కానీ సైజులు ఈ విధంగానే ఉంటాయి. కానీ మనం ఎరువులు వదులుకోవాలి. 13-045 అప్పుడప్పుడు వదులుకోవాలి. సైజు వస్తుంది, క్వాలిటీ వస్తుంది, గ్రోత్ వస్తుంది. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. క్లిక్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే క్వాలిటీ ఉంటాయి పూలు. కానీ ఎక్కువ వదలకూడదు. డ్రిప్ ఎరువు ఎక్కువ వదిలితే ఈ మంచుకాలం, వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా మచ్చ అనేది వస్తుంది. మచ్చ రాకుండా చూసుకోవాలి మెయిన్ తోట. ఎవరైనా రైతన్నలు మచ్చ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.